వెరీ గుడ్ మార్నింగ్ ఎస్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చెప్పాము. ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనేది జస్ట్ ప్రీవియస్ సెషన్ లో ఉంది. ప్రీవియస్ సెషన్ మార్కెట్ ప్రీవియస్ సెషన్ క్లోజ్ దగ్గరలో ఓపెన్ అవుతుంది. ట్రెండ్ అనేది బేరిష్ గా మారిపోయింది. సో ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి మార్కెట్ క్రాష్ వచ్చింది. ఎందుకంటే నిఫ్టీ ఆ టైంకి వర్జన్ సిపిఆర్ మనం మార్క్ చేసుకున్నాం కదా. సో నిన్న ఈ లెవెల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పి జోన్ వర్జన్ సిపిఆర్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ జోన్ దగ్గర నుంచి నిఫ్టీ రివర్స్ అయింది అండ్ నిఫ్టీ వల్ల బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అయింది. ఓకే, వైస్ వర్సా నిఫ్టీ ఫాలో అవుతుందా బ్యాంక్ నిఫ్టీని, లేదంటే బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుందా నిఫ్టీని మనకి తెలియదు. సో రెండు చార్ట్స్ ని కంపేర్ చేసుకోవాలి. అందుకే మనం రెసిస్టెన్స్ వర్జన్ సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై రెసిస్టెన్స్ ఉంది కదా అని చెప్పి మనం ప్రాఫిట్ తీసుకున్నాం అండ్ అట్ ది సేమ్ టైం 1:2 వచ్చింది కదా అని చెప్పి క్లోజ్ చేసాం. సో క్లోజింగ్ కూడా ఇంపార్టెంట్. ఎంట్రీ ఎక్కడ తీసుకున్నారో కరెక్ట్ ప్లేస్ దగ్గర ఎంట్రీ తీసుకోవడం ఇంపార్టెంట్ అండ్ అట్ ది సేమ్ టైం క్లోజింగ్ కూడా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మనం క్లోజ్ చేయకపోయి ఉంటే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ అప్డేట్ చేసుకుంటే వచ్చిన ప్రాఫిట్ పోదును. అప్పుడు లేట్ ఆఫ్టర్నూన్ మార్కెట్ ట్రెండ్ అనేది బేరిష్ గా మూవ్ అయింది. సిపిఆర్ బ్రేక్అవుట్ చేసింది, డేలో బ్రేక్అవుట్ చేసింది అండ్ ట్రెండ్ బేరిష్ గా క్లోజ్ అయింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ మార్కెట్ వ్యూ అనేది బేరిష్ గానే ఉంటది. ఎందుకంటే 20 MA కింద క్లోజ్ అయింది మార్కెట్. ఈ రోజు సిపిఆర్ కింద ఓపెన్ అవుతుంది. ఈ రోజు సిపిఆర్ కూడా డిసెండింగ్ సిపిఆర్ అండ్ వాల్యూమ్ ప్రొఫైల్స్ చూసుకుంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది. కానీ సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న స్కాల్ప్ చేసుకోవాలి. టార్గెట్ స్వింగ్ లో ఉంది. ఇఫ్ యూ సీ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనం 9th మే స్వింగ్ ఉంది అక్కడ. 9th మే చూద్దాము. సో 9th మే ఏమైంది, మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. డేలో సపోర్ట్ 3 times 4 times తీసుకుంది. ఆ తర్వాత మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో 9th మే రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది ఉంది. సో ఆ లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం. అది దట్ విల్ బి ద స్వింగ్ లెవెల్. ఆ లెవెల్ అనేది కూడా ఇంపార్టెంటే. సో ప్రెసెంట్ అయితే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ బేరిష్ గా ఉంది. నిఫ్టీ అయితే న్యూట్రల్ గా ఉంది. బుల్లిష్ అనలేమో బేరిష్ అనలేం. బట్ ఈ రోజు సిపిఆర్ కింద ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు బేరిష్ గా అనుకోవచ్చు. సేమ్ టైం ప్రీవియస్ సెషన్ లో కూడా బ్రేక్ డౌన్ అయితే కొంచెం ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రీవియస్ సెషన్ లో సపోర్ట్ తీసుకుంటుంది, 20 MA రెసిస్టెన్స్ తీసుకుంటుంది. నిఫ్టీ అయితే 20 MA రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో అలాగని చెప్పి ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీస్ కట్ట ప్లాన్ చేసాం అనుకోండి, సిపిఆర్ రిజెక్షన్ తీసుకుంటుంది కదా అని చెప్పి స్టాప్ లాస్ పెద్దది పెట్టుకోవాలి. అబౌవ్ ద డే హై పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అనేది కొంచెం పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో వెయిట్ చేద్దాం, విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. అండ్ యాజ్ ఆఫ్ నో అయితే వాల్యూ ఏరియా లో అండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ కంట్రోల్ వాల్యూ ఏరియా లో సపోర్ట్ తీసుకుంటుంది. పాయింట్ ఆఫ్ కంట్రోల్ దాని నుంచి అయితే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో మార్కెట్ కూడా కాకపోతే ఇప్పుడు రెండు కూడా ప్రీవియస్ సెషన్ లో సపోర్ట్స్ దగ్గర అయితే వచ్చాయి. బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ లో సపోర్ట్ ఉంది, నిఫ్టీ కూడా ప్రీవియస్ సెషన్ లో సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ మనకి షార్ట్ ఎంట్రీ వెళ్ళినా టార్గెట్ చాలా దగ్గరగా ఉంది. 1:1 రిస్క్ రివార్డ్ కూడా వస్తుందో రాదో డౌటే. సో అలాంటప్పుడు విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో కొంచెం రిట్రేస్మెంట్ ఆర్ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాము. సో నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా ఆర్ఎల్స్ ఎలాగా మార్కెట్ ఫాల్ అయితే మాత్రం హ్యావ్ టు సీ 20 MA దగ్గర మళ్ళీ స్లోప్ అయితే అవ్వాలి వెనక్కి. సో 20 MA చూద్దాము. ఈ జోన్ అయితే ప్రెసెంట్ బేరిష్ గానే చూపిస్తుంది, కానీ రిస్క్ రివార్డ్ కరెక్ట్ గా ఉండదు. కాబట్టి స్ట్రాటజీ అయితే ఫామ్ అయింది. పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయాలి, కానీ రిస్క్ రివార్డ్ మనకి ఇంకా కరెక్ట్ గా రాదు. సో విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. మళ్ళీ ఏమైనా రిట్రేస్ అయ్యి ఆ తర్వాత పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఏమైనా చిన్న రెడ్ బార్ లాంటిది వస్తే అప్పుడు చూద్దాం. ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ నిఫ్టీ అలాగే చెప్పాను కదా, చెప్పలేము. నిఫ్టీ అనేది లో బ్రేక్అవుట్ అవనంత వరకు అండ్ మండే లో బ్రేక్అవుట్ అవనంత వరకు కూడా మనం బేరిష్ అని చెప్పి చెప్పలేము కన్ఫర్మ్ గా. సో విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సపోర్ట్ తీసుకుంటుంది ఈ లెవెల్ దగ్గర నుంచి 53,600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 53,600 పుట్ ఆప్షన్. సో ప్రీవియస్ సెషన్ లో అండ్ వాల్యూ ఏరియాలో రెండు కూడా సపోర్ట్ దగ్గర ఉన్నాయి. 53,600 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. 9:24 అవుతుంది, ఇంకొక 10 seconds. 505 దగ్గర రన్ అవుతుంది. 507 ఒక 3 lots ప్లాన్ చేశాను. 507 దగ్గర అయింది. రిస్క్ ఇందులో ఒక 3,500 చేద్దాం. 3,500 డివైడెడ్ బై 105. 105 అంటే 33 పాయింట్స్. 33 ప్లస్ 507.50. సో 540 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, 540 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ 1,000 రూపీస్ ప్రాఫిట్ రన్ అవుతుంది. సో 2,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో స్టాప్ లాస్ టార్గెట్ ఎక్కడ పెట్టుకోవచ్చు, ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము. స్టాప్ లాస్ బిలో ద ఎంట్రీ క్యాండిల్ అనుకున్న 60 పాయింట్స్.
సో 120 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. 120 అంటే బాటమ్ సిపిఆర్ దగ్గరికి వస్తుంది 120 పాయింట్స్. సో ఈ లెవెల్ దగ్గర టార్గెట్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో గ్రీన్ బాటమ్ సిపిఆర్ ఉంది కదా, అది టార్గెట్ అనుకోవచ్చు. ప్రెసెంట్ అయితే 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, 3500. సో 470 ఇచ్చాం గ్రూప్ లో, 470కి వస్తే స్కాల్పర్స్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. 4000 ప్రాఫిట్ రన్ అవుతుంది, 4200. ఓకే గైస్, 5000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది అండ్ టార్గెట్ ఆల్మోస్ట్ టచ్ అయింది. సో ఈ లెవెల్ అనేది టచ్ అయిపోయింది కాబట్టి సో టార్గెట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ట్రయల్ చేసుకోవాలనుకుంటే ట్రయల్ చేసుకోవచ్చు. నేను 3500 రిస్క్ ఉంది కదా, సో ట్రయల్ చేసుకుంటున్నాను. 448 కదా, 6000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఫైవ్ జీరో సెవెన్ దగ్గర అయింది కదా రిస్క్. ఒక 2500 రిస్క్ పెట్టుకుంటున్నాను. 2500 డివైడ్ బై 105, 23 పాయింట్స్. 23 + 508, సో 530 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ ఈసారి. అలాగే ప్రాఫిట్ 5000కి వచ్చింది కాబట్టి 530 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ టార్గెట్ అనేది అయిపోయింది. సో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు టార్గెట్స్ అనేవి పర్వాలేదు. కానీ అకార్డింగ్ టు ఆప్షన్స్ ఇంకొక లాట్ యాడ్ చేయాల్సింది, నేను అది మిస్టేక్ చేశాను. సో దానివల్ల నాకు 1:2 6000 వరకు వెళ్ళి ఆ తర్వాత బ్యాక్ అయితే వచ్చింది. సో కొంచెం రిస్కీ ఇప్పుడు. ఈ లెవెల్ టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా హోల్డ్ చేస్తున్నాం మరి. సో చూద్దాం, నిఫ్టీ కూడా 20 రిజెక్షన్ ఉంది, మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ బేరిష్ గా ఉంది. సో కౌంటర్ ట్రేడ్లు ఎక్కువసేపు ఉండకూడదు మనం. బట్ వెళ్తే పైకి వెళ్తే సిపిఆర్ కూడా టచ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ అట్లీస్ట్ నిన్నటి స్వింగ్ ఉంది కదా, సో ఈ లెవెల్ టచ్ అవుతుందేమో చూద్దాము, ట్రయల్ చేద్దాము. సో బాటమ్ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ చేయడానికే చూస్తుంది. ప్రెసెంట్ ప్రాఫిట్ 5300 అలా రన్ అవుతుంది. ఇంకా బ్రేక్అవుట్ అయింది ఈ లెవెల్, ఈ స్వింగ్ లెవెల్ దగ్గరికి వస్తే మార్కెట్ ఇంకా కొంచెం పైకి వెళ్తుంది. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది చూద్దాం. 5500 అయితే రన్ అవుతుంది. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. 470 దగ్గర రన్ అవుతుంది, క్లోజ్ చేసేస్తాను. 475 దగ్గర క్లోజ్ చేస్తున్నాను, సారీ 474 దగ్గర క్లోజ్ చేసేస్తాను. సో 3500 1:1 రిస్క్ రివార్డ్ ట్రైల్ చేసుకున్నాము. సో 3500 వస్తే క్లోజ్ చేద్దాం. చూడండి ఎగ్జాక్ట్ గా 1:2 తర్వాత బాటమ్ సిపిఆర్ సపోర్ట్ ఉంది అండ్ మార్కెట్ కూడా బేరిష్ గా ఉంది కాబట్టి పర్వాలేదు. టార్గెట్ అయితే ఆల్మోస్ట్ 6000 వరకు ప్రాఫిట్ వెళ్ళి బ్యాక్ అయితే వచ్చింది. 3400 అనేది వచ్చింది. 53,600 పుట్ ఆప్షన్, 3400 తో క్లోజ్ చేసాం. ఓకే.
ఇంకొక లాట్ తీసుకున్నాను. ఓకే, ఫైవ్ టోటల్, సారీ 2 లాట్స్ 70 క్వాంటిటీస్. ఇంకొక లాట్ యాడ్ చేసి తర్వాత యాడ్ చేస్తాను 105 క్వాంటిటీస్ కి. ఇన్ కేస్ ఏమైనా పుల్ బ్యాక్, సెకండ్ క్యాండిల్ హై దగ్గరికి ఏమైనా పుల్ బ్యాక్ వస్తే అప్పుడు ఇంకొక లాట్ యాడ్ చేస్తాను. సో ప్రెసెంట్ ఈ లెవెల్ 20 MA రెసిస్టెన్స్ ఉన్నా సరే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ సెంట్రల్ ప్యూర్ కి ఇస్తాను. సో ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది కదా, సో ఈ క్యాండిల్ ని బీట్అవుట్ చేయలేకపోయింది, సెల్లర్స్ బీట్అవుట్ చేయలేకపోయారు. సో స్ట్రెంత్ అనేది ఇంకా బుల్లిష్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో అందుకు 53,600 పుట్ ఆప్షన్ అనేది మళ్ళీ సెల్ చేశాను. 70 క్వాంటిటీసే. స్టాప్ లాస్ 520 పెట్టుకున్నాను. టార్గెట్ కూడా 50 పాయింట్స్. సో 1:1 దగ్గర తీసుకుంటాను. అయితే 420 టార్గెట్ రావాలి, లేదంటే 520 టార్గెట్ రావాలి. చూద్దాం ఏమవుతుందో. ఓకే, కంటిన్యూషన్ కూడా బేరిష్ క్యాండిల్ వస్తుంది. సో ప్రీమియం అనేది ఫాల్ అవుతుంది, ఐ మీన్ ఇంక్రీజ్ అవుతుంది. 485, 520 వస్తే విల్ ట్రై అప్డేట్ అవర్, ఐ మీన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది తీసుకుందాం 490. ఓకే, రివర్స్ అవుతుంది ఇక్కడ ఈ లెవెల్. సో స్టార్టింగ్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసాం, ఎందుకంటే ఈ క్యాండిల్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే వస్తుంది కదా, ఇక్కడ రిజెక్షన్ ఉంది కదా అని చెప్పి. కానీ తర్వాత క్లోజింగ్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఈ స్ట్రెంత్ అనేది సరిపోదు, ఈ బయర్స్ కి ఫైట్ చేయడానికి స్ట్రెంత్ సరిపోదని చెప్పి మళ్ళీ ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. సో ఇప్పుడు ప్రాఫిట్స్ ని ట్రయల్ చేస్తున్నాము అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. 490 దగ్గరకి అయితే వచ్చింది, కాస్ట్ టు కాస్ట్ అయితే ఆల్మోస్ట్ వచ్చింది. 520 వస్తే క్లోజ్ చేద్దాము. ఓకే, కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ స్ట్రెంత్ అని, ఐ మీన్ బయర్ స్ట్రెంత్ చూపిస్తున్నారు. సో ఒక లాట్ యాడ్ చేస్తున్నాను. టోటల్ 105 క్వాంటిటీస్. 486 దగ్గర 2500 రన్ అవుతుంది. స్టాప్ లాస్ ఇప్పుడు 535 పెట్టుకుంటున్నాను. 520 నుంచి 535 కి మార్చుకుంటున్నాను. ఆర్ఎల్స్ 534కి వస్తే 2500 లాస్ వస్తుంది నాకు. 534, యా 534కి స్టాప్ లాస్ మార్చుకున్నాను. 534 ఇస్ ద స్టాప్ లాస్ 520 నుంచి, ఎందుకంటే ఇంకొక లాట్ యాడ్ చేసాం కదా. ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ అనిపిస్తుంది, ఎందుకంటే మనకి వాల్యూ ఏరియా లో ఉంది. అండ్ ఈ క్యాండిల్ చూడండి, పారాబోలిక్ క్యాండిల్. సో ఇలాంటి క్యాండిల్స్ కి కొంచెం స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బయర్స్ మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు, అందుకని చెప్పి ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ బిలో దిస్ బయర్స్ క్యాండిల్ కానీ అవ్వచ్చు, లేదంటే అకార్డింగ్ టు ఆప్షన్స్ ప్రీమియం పెట్టుకున్నాను. సో ప్రెసెంట్ మనకి ఇది ట్రేడ్ 3000 ప్రాఫిట్ రన్ అవుతుంది. లూజ్ అయితే ఒక 2500 లూజ్ అవుతాము, విన్ అయితే మనకి కొంచెం ఎక్కువే విన్ అవుతాము. సో చూద్దాం ఏమవుతుందో. సో మళ్ళీ 3500 ప్రాఫిట్ కి అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ కదా, సో ఈ లెవెల్ కిందకే మార్చుకుంటున్నాను. స్టాప్ లాస్ బిలో దిస్ లెవెల్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో బయర్స్ వస్తే ఈ లెవెల్ దగ్గర ఇక్కడ నుంచే పుష్ చేస్తారు ప్రైస్. ఇన్ కేస్ లూజ్ అయితే వచ్చిన ప్రాఫిట్ పోతుంది అంతే, రిస్క్ ఎక్స్ట్రా 2500 లేదు. సో 509.43 అయింది కదా, సో 510 పెట్టుకున్నాను. ఇన్ కేస్ లూజ్ అయితే స్టాప్ లాస్ ట్రైలింగ్ కాస్ట్ టు కాస్ట్ అనేది హిట్ అవుతుంది. విన్ అయితే మాత్రం అట్లీస్ట్ మన ఫస్ట్ రిస్క్ ఎంత అనుకున్నాం, 3500 కదా. సో అట్లీస్ట్ 7000 అన్న ప్రాఫిట్ రావాలి, అప్పుడే 1:2 అవుతున్నట్టు. 4500 కి అయితే వచ్చింది మళ్ళీ. సో చూద్దాం ఏమవుతుందో. 5500 కి అయితే వచ్చింది, ఇంకొక 1500 ఉంది. మేబీ 440కి వస్తే టార్గెట్ అవుద్ది అనుకుంటా. 440 కానీ 443 అంత వస్తుంది, సేమ్ ప్లేస్. సో డే హై దగ్గరికి మళ్ళీ వస్తే అప్పుడు చూద్దాము, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడమా లేదంటే ఎగ్జిట్ అవ్వడమో. సో రిస్క్ రివార్డ్ కి అయితే మనకి అకార్డింగ్ టు ఆప్షన్స్ మనకి ఇంకొక 1000 రూపీస్ ఉంది. 455, 440కి వస్తే హిట్ అవుతుంది. ఇంకా 6500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఇంకొక 500 ఉంది. బ్యాంక్ నిఫ్టీ డే హై దగ్గర రిజెక్షన్ కి అయితే వచ్చింది. సో డే హై కన్నా ఇంపార్టెంట్ ఈ స్వింగ్ అని చెప్పాను కదా.
సో నేను ఈ స్వింగ్ దగ్గర నుంచి రివర్స్ అయింది. సో ఈ స్వింగ్ ఏమన్నా మళ్ళీ రెసిస్టెన్స్ ఇస్తుందా, బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాం. 446, 445, 7000 హిట్ అవుతుంది. 7000 హిట్ అయిపోయింది, డన్. సో క్లోజ్ చేస్తాను. 7444 దగ్గరికి వచ్చింది, 443. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ట్రైల్, యూ క్యాన్ ట్రైల్ యువర్ స్టాప్ లాస్. బట్ ఈ స్వింగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్. అండ్ 1:2 ఆల్రెడీ మనకి ఇక్కడే అయిపోయింది. సో 3500 ఇందాక ట్రైల్ చేసుకున్నాం కదా, అక్కడ ఆపేయచ్చు. కానీ రిస్క్ రివార్డ్ నా మెయిన్, ఇంకొక లాట్ తీసుకొని ఉంటే 140 క్వాంటిటీస్ తీసుకొని ఉంటే అప్పుడు నేను 7000 ప్రాఫిట్ దగ్గర క్లోజ్ చేద్దాను. కానీ ఈరోజు 105 క్వాంటిటీస్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయింది ఈరోజు. లైక్ స్పాట్ చార్ట్ ప్రకారం మన స్టాప్ లాస్ బిలో ద డేలో అంటే ఈ లెవెల్ కింద పెట్టుకున్నాం 50 పాయింట్స్. 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కానీ మనం ఈరోజు 35 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఓకే, సో 35 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల 105 క్వాంటిటీస్ 7000 అనేది రాలేదు. సో ఈ లెవెల్ అనేది ఓకే, టార్గెట్ అయితే అయిపోయింది. 7000 ప్రాఫిట్, 3500 రిస్క్ చేసుకున్నాం కదా, 7000 ప్రాఫిట్ అనేది హిట్ అయింది. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, జస్ట్ సింపుల్ మనీ జోన్ లెవెల్స్. సో మా వాల్యూ ఏరియా లో అనేది సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ మనకి వాల్యూ ఏరియా లో ఉంది కదా, లెట్ మీ మార్క్. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది, వాల్యూ ఏరియా లో ఇక్కడ ఉంది, అండ్ మనకి ఇక్కడ స్వింగ్ లో ఉంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ దగ్గర పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరిగింది. మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, బట్ సో అన్ని కేసెస్ లో కాదు. సో కొన్ని సినారియోస్ ఉంటాయి. సో ప్రతిసారి పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ అంటే అందరూ కూడా షార్ట్ ఎంట్రీస్ అనుకుంటారు, కానీ అలా ఏం కాదు. సో ఈ రోజు సినారియోస్ ఎందుకు కాదంటే 2 రీజన్స్. ఒకటి రిస్క్ రివార్డ్, ప్రీవియస్ సెషన్ లో వాల్యూ ఏరియా లో ఇక్కడ ఉంది, అండ్ స్వింగ్ లో అనేది దగ్గరగా ఉంది. స్వింగ్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అబౌవ్ ఎంట్రీ క్యాండిల్ పెట్టుకోవాలి 150 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ ఏమో 80 పాయింట్స్. సో రిస్క్ రివార్డ్ మనం ఫేవర్ గా ఉండదు. అలాంటప్పుడు ట్రేడ్ అవాయిడ్ చేయడమే బెస్ట్. కౌంటర్ ట్రేడ్ తీసుకున్నాం, అండ్ కౌంటర్ ట్రేడ్ కాబట్టి ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ఉండదు. సో ఇమీడియట్ గా మనం స్కాల్ప్ అని చేసుకోవాలి, లేదంటే 1:2 దగ్గర తీసేసుకోవాలి. సో నేను 1:2 ఈ లెవెల్ చెప్పాను కదా, ఈ లెవెల్ బాటమ్ సిపిఆర్ అక్కడే తీసుకోవచ్చు. కానీ మళ్ళీ కొంచెం ఈ లెవెల్ నాకు ఈ క్యాండిల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. రెడ్ క్యాండిల్ దగ్గర అందరూ భయపడతారు, కానీ ఈ రెడ్ క్యాండిల్ అనేది కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో రెడ్ క్యాండిల్ 53,700 ఉంది కదా, సో ఈ లెవెల్ సో చాలా పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇక్కడ థర్డ్ క్యాండిల్. కానీ ఇక్కడ సేమ్ అంతే ప్రెజర్ తో రెడ్ క్యాండిల్ వస్తుందేమో అని చెప్పి భయపడి నేను 3500 స్టాప్ లాస్ దగ్గర క్లోజ్ చేసి, ఆ తర్వాత వన్స్ ఈ క్యాండిల్ మళ్ళీ ప్రాపర్ గా క్లోజ్ అవ్వలేదని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం మళ్ళీ. సో ఆ తర్వాత మళ్ళీ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు తెలుసు ఇక్కడ బయర్స్ ఎంత పెద్ద, చూడండి ఈ క్యాండిల్ కి క్యాండిల్ స్టిక్స్ అందరికీ తెలిసి ఉంటాయి. క్యాండిల్ స్టిక్స్ ప్రకారం ఇక్కడ పైన కింద విక్స్ అనేవి లేవు, ప్రాపర్ ఇది మ్యారిబోజు క్యాండిల్. సో అలాంటప్పుడు ఇక్కడ బయర్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు ఈ లెవెల్ దగ్గర రాగానే మళ్ళీ యాక్చువల్గా 495 దగ్గర ఎక్కడో చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఎక్కడైంది, సెకండ్ టైం ఎంట్రీ తీసుకున్నప్పుడు 472 దగ్గర అయింది. సో ఒక 20 పాయింట్స్ మళ్ళీ 472 దగ్గర అయింది, అది 20 పాయింట్స్ అదొక మైనస్ అయితే వచ్చింది. ఎనీహౌ, సో ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఫస్ట్ అయితే 2500 పెట్టుకున్నాం, ఆ తర్వాత మళ్ళీ ట్రయల్ చేసుకున్నాం వన్స్ ఈ లెవెల్ దగ్గర గ్రీన్ క్యాండిల్ రాగానే. టేక్ ప్రాఫిట్ మళ్ళీ డే హై దగ్గర తీసుకున్నాం, కాకపోతే డే హై కాదు, నేను స్వింగ్ దగ్గర తీసుకున్నాను. ఓకే, సో ఈరోజు కంటిన్యూస్ గా మరి వెయిట్ చేయొచ్చా అంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మార్కెట్ స్టిల్ మనం బేరిష్ అనుకోలేం. సిపిఆర్ కింద ఉన్నంత వరకు కూడా అకార్డింగ్ టు సిపిఆర్ టర్మ్స్ అనేది మార్కెట్ బేరిష్ గానే ఉంది. అకార్డింగ్ టు వాల్యూమ్ ప్రొఫైల్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో అయితే బోత్ సైడ్స్ ఉంది, నిఫ్టీలో అయితే బుల్లిష్నెస్ చూపిస్తుంది. సో అంటిల్ డేలో బ్రేక్అవుట్ అవనంత వరకు కూడా మనం ఏమి అనుకోలేము. బట్ మనకి రిస్క్ రివార్డ్ ఆల్రెడీ 1:2 అయిపోయింది కాబట్టి ఇంకా క్లోజ్ చేసుకోవచ్చు. 7000 ప్రాఫిట్ తో అయితే క్లోజ్ చేసాం. ఓకే, డన్ ఫర్ ద డే. సో ట్రేడింగ్ విషయం అయితే అది. సో నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రాటజీస్. సో మనం ఈ రోజు ఒక స్ట్రాటజీ అనేది నేర్చుకుందాము. సో ఎండ్ ఆఫ్ ద మార్కెట్ ఏమైంది, ఎగ్జాక్ట్ గా వాల్యూ ఏరియా లో అనేది సపోర్ట్ ఇచ్చింది మార్కెట్. ఇక్కడ సిపిఆర్ అనేది కొంచెం ఫైట్ చేసింది, ఇక్కడ నుంచి సెల్లర్స్ కూడా ఈక్వల్ గా ఫైట్ చేశారు, కానీ స్ట్రెంత్ అనేది సరిపోలేదు. మళ్ళీ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడే, సో ఇందాక చెప్పాను కదా, క్వాంటిటీస్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ లో అనేది కొంచెం ఇంపార్టెంట్ ప్లేస్ గా యాక్ట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్ గా అక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. మళ్ళీ సిపిఆర్ దగ్గర నుంచి రివర్స్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత బౌన్స్ అయింది. సో ఈ లెవెల్ ఇన్ కేస్ ఎవరన్నా ఎంట్రీస్ మిస్ అయ్యి ఉంటే ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకోవడం, ఈ రిట్రేస్మెంట్ ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ. సో దట్స్ అబౌట్ టుడేస్ సెషన్. అండ్ సిపిఆర్ వన్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ లాంగ్ ఎంట్రీస్ కావాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. రెండు కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు సిపిఆర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత
లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ద పవర్ ఆఫ్ మనీ జోన్ లెవెల్స్. సో మనీ జోన్ లెవెల్స్ మనం సో ఈ లెవెల్ దగ్గర వాల్యూ ఏరియా లో ఉంది. సో లో సపోర్ట్ తీసుకొని వాల్యూ ఏరియా లో సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ నిన్నటి వాల్యూ ఏరియా హై వరకు కూడా వెళ్ళిపోయింది మార్కెట్. సో మనీ జోన్ లెవెల్స్ ని ఎవరు కూడా ఇగ్నోర్ చేయకండి. మనీ జోన్ లెవెల్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదంటో మార్క్ చేసుకుందాము. ఈ జోన్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది కదా, సో సేమ్ ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఇచ్చింది, కానీ ఎండ్ ఆఫ్ ద మార్కెట్ కాబట్టి అక్కడ పెద్ద ప్రెజర్ ఏం చూపించలేదు. బట్ స్టిల్ ఈ జోన్ అనేది కొంచెం రెసిస్టెన్స్ ఏరియాగా ఉంటుంది. ఇది సప్లై జోన్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే ఇక్కడ వాల్యూ ఏరియా లో దగ్గర నుంచి బౌన్స్ అయింది కదా మార్కెట్, ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది ఇన్ కేస్ మార్కెట్ కిందకి వస్తే. ఓకే, డిమాండ్ జోన్ అండ్ ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది, సారీ ప్రీవియస్ సెషన్ లో. స్వింగ్ యాస్టేస్ స్వింగే, ఎందుకంటే మనం డైలీ టైం ఫ్రేమ్ లో ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఈ లెవెల్ చూడండి, ఆన్ ద డేట్ ఆఫ్ 13th మే ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆ సపోర్ట్ ఏరియా దగ్గర నుంచి స్వింగ్ ఐ మీన్ అక్కడ బౌన్స్ అయింది. సో ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్. సో అండ్ పైన ఇంకా గ్యాప్ బార్డర్స్ అండ్ సప్లై జోన్స్ ఉన్నాయి, ఆ లెవెల్స్ అన్ని అలానే ఉంచుకోండి. సో ఇన్ కేస్ రేపు సిపిఆర్ స్టిల్ వైట్ సిపిఆర్, ఈ రోజు కూడా వైట్ సిపిఆర్ మార్కెట్. వైట్ సిపిఆర్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అయితే సైడ్ వేస్ డే ఉంటుంది, లేదంటే రివర్సల్ డే ఉంటుంది, డౌన్ ట్రెండ్ అవుతుంది. నేను ఆల్రెడీ మార్కెట్ R1 ప్యూర్ నుంచి అగ్రెసివ్ గా ఫాల్ వచ్చింది. సో ఈ రోజు కూడా మళ్ళీ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. సో వైట్ సిపిఆర్ కాబట్టి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాని ప్రకారం రివర్సల్ అనేది అయింది. సిపిఆర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ R1 సేమ్ లెవెల్ కి అయితే వెళ్ళిపోయింది. సో నిన్న మార్కెట్ ఫాల్ అయింది కదా, నిన్న ఫాల్ అయిన తర్వాత ఈ రోజు ఎందుకు బౌన్స్ అయిందంటే ఈ రోజు ఏదో గుడ్ న్యూస్ ఉందని మార్కెట్ లో కాదు. సో నిన్న ఏదో బ్యాడ్ న్యూస్ వల్ల ఫాల్ అయి ఉంటది, ఈ రోజు మళ్ళీ అది కవర్ అయింది. సో ట్రెండ్ అనేది మళ్ళీ కంటిన్యూషన్ అవుతుందా లేదా చూడాలి. సో సిపిఆర్ రేపు సపోర్ట్ ఇస్తుందేమో చూద్దాం. సో కమింగ్ టు నిఫ్టీ, నిఫ్టీ కూడా అంతే ఈక్వల్ గా ఫస్ట్ సెకండ్ క్యాండిల్ నుంచి కూడా అగ్రెసివ్ గా బౌన్స్ అయింది మార్కెట్, హైయర్ హైస్ ఫామ్ అవుతూ పైకి అయితే క్లోజ్ అయింది. సప్లై జోన్ సేమ్ నిఫ్టీ కూడా సప్లై జోన్ దగ్గరే ఆగింది. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఏరియా. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ అయింది. సో ఈ లెవెల్ అనేది సపోర్ట్ గా ఉంటది. ఓకే, ఇంకా కింద లెవెల్స్ అంటే ఈ లెవెల్ మళ్ళీ డిమాండ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ కిందకి రానివ్వండి, ఆ తర్వాత మార్క్ చేసుకుందాము. డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉండేది, అది బ్రేక్అవుట్ అయిపోయింది. గ్యాప్ బార్డర్స్ కూడా ఏమీ లేవు, ఈ లెవెల్ సప్లై జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ అది కూడా రేపు ఫార్ అవే ఉంటుంది. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు ఈ టార్గెట్ కి అయితే వెళ్ళొచ్చు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మార్క్ ద లెవెల్స్ ఆన్ యూర్ చార్ట్స్ ఫర్ టుమారో.